సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే సుమన్ టీవీ. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. ఈ రోజు అల్లు అర్జున్ గారు నటించినటువంటి పుష్ప 2 సినిమా రాత్రి 9:30 షోతో ప్రారంభమవుతుంది. అయితే పిఠాపురంలో కొంతమంది దుండగులు చేసిన పని అనేది పిఠాపురంలో హాట్ టాపిక్ అయింది. ఇది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యేగా కూడా ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. అయితే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా ఇక్కడ అంటించినటువంటి పోస్టర్లు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టర్ల మీద అల్లు అర్జున్ అయినటువంటి హీరో పుష్ప 2 హీరో అయినటువంటి అల్లు అర్జున్ గారు ముఖాన్ని కొంతమంది దుండగులు చించివేయడం అయితే జరిగింది. కేవలం అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసుకుని ఇక్కడ ఆయన ఫేస్ ఉన్న ప్రతి చోట కూడా పోస్టర్లు చించడం అనేది ఇక్కడ చర్చనీయాంశం అయింది. అయితే ఇది కేవలం కొంతమంది కావాలని అగంతుకులు చేసిన దుశ్చర్యగా ఇక్కడ అల్లు గాని మెగా అభిమానులు గాని భావిస్తున్నారు. మెగా ఫ్యామిలీ అంటే అంతా ఒక తాటిపై నిలుస్తారు, ఒకే మాట మీద నిలబడతారు. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే. వీళ్ళకి అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి గొడవలు ఏమి లేవు. కావాలని కొంతమంది పని కట్టుకుని అల్లు మెగా ఫ్యామిలీ మధ్య గొడవ పెట్టాలనే ఉద్దేశంతో ఈ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా దాన్ని అవకాశంగా తీసుకుని ఇక్కడ పోస్టర్లలో అల్లు అర్జున్ గారి ముఖాన్ని చించివేయడం అనేది ఇక్కడ చర్చనీయాంశమైంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం గా ఉన్న నియోజకవర్గం. అలాంటి చోట ఈ కార్యక్రమం చేస్తే రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం అవుతుందనే ఉద్దేశంతో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకి పాల్పడ్డారని చెప్పి ఇటు మెగా ఫ్యామిలీ అభిమానులు ఇటు అల్లు ఫ్యామిలీ అభిమానులు ఇద్దరు కూడా తమ ఆవేదన అయితే తెలియజేయడం జరుగుతుంది. గత కొద్దిసేపటి క్రితమే మెగా ఫ్యామిలీ నుండి సాయి ధరమ్ తేజ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. ఇటు పుష్ప 2 టీం మొత్తానికి అదే విధంగా అల్లు అర్జున్ గారికి కూడా ఆల్ ది బెస్ట్ అని చెప్పి సాయి ధరమ్ తేజ్ గారు ట్వీట్ చేయడం జరిగింది. మరికొద్దిసేపట్లో మిగతా మెగా హీరోలు అందరూ కూడా అల్లు అర్జున్ గారు ఉద్దేశించి ఆల్ ది బెస్ట్ చెప్పడానికి చెబుతారు. అయితే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే. చిరంజీవి గారి మాటకి శిరసా వహించి మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒకే త్రాటిపై నిలబడతాం తప్ప మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మెగా ఫ్యామిలీ అంటే చిరంజీవి గారు అంటే మెగా ఫ్యామిలీ, అల్లు మెగా అనేది భేదాభిప్రాయాలు లేవు. మేమందరం ఒకటే. ఈ రోజు రాత్రి 9:30 నుంచి రిలీజ్ అవుతున్న పుష్ప సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధించాలని చెప్పి ఇటు మెగా అభిమానులు ఇటు అల్లు అభిమానులు కూడా కోరుకోవడం జరుగుతుంది తప్ప ఎవరో కూడా సినిమా ఇది నెగిటివ్ గా ఇది స్ప్రెడ్ చేయాలని కూడా కానీ లేదా సినిమా గురించి నెగిటివ్ రివ్యూలు చేయాలని కానీ ఎవరు అనుకోవడం లేదు. మేమందరం ఒకే తాటిపై నిలబడతాము. పుష్ప సినిమాతో ఆల్రెడీ అల్లు అర్జున్ గారు తెలుగు సినిమా ఖ్యాతికి నేషనల్ అవార్డు తీసుకొచ్చి ప్రపంచంలోనే గర్వించదగ్గ విధంగా ఆయన ఎదగడం జరుగుతుంది. దానికి మెగా అభిమానుల మద్దతు ఖచ్చితంగా ఉంటుంది. మెగా హీరోలు అందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉంటారు అని చెప్పి కూడా ఇటు అభిమానులు అందరూ కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. దయచేసి ఎవరో కూడా ఎటువంటి ఉద్రేకాలకు లోను కాకుండా అందరూ ఒక తాటిపై నిలబడండి, సినిమాని ఘన విజయం దిశగా పరిగెట్టించండి అని చెప్పి తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తారు. కెమెరామ్యాన్ సునీల్ తో శ్రీనివాస్, సుమన్ టీవీ.